హాయ్ అండి, వెల్కమ్ టు మన ఫుడ్ కుకింగ్. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన దోసకాయ టమాటా కర్రీని ఎంతో సులభంగా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేయండి. నూనె వేడెక్కాక పోపు గింజలు వేసి కాస్త వేయించాలి. ఇప్పుడు అందులో సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి ముక్కలు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు వేసి కలపాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసి బాగా కలపండి. దోసకాయ 50% ఊరికిన తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న 2 టమాటా ముక్కలు వేసి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి. దోసకాయ ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చిన తర్వాత 2 స్పూన్ల పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ నీళ్లు పోసి దోసకాయ ముక్కలు మెత్తబడే వరకు మూత పెట్టి ఉడికించుకోండి. చివరగా 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి కలిపి మరో 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన దోసకాయ టమాటా కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.